ధ్యానంలో ఉన్న వాళ్ళు నెమ్మదిగా మీ యొక్క అరచేతుల్ని కలపై పెట్టుకోండి. 5 4 3 2 1. చక్కగా మీ యొక్క రెండు అరచేతులను చూస్తూ మీ యొక్క కళ్ళు తెరవండి మాస్టర్స్. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ మనం చెప్పుకుంటున్నాం. ఈ ఒక్క టాపిక్ పట్టుకుంటే మీ లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి. చాలా అలాంటి అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. సో ఇది ఆల్మోస్ట్ నేను ఒక 15 ఏళ్ల క్రితం నేను ఆ, దీని గురించి స్టడీ చేశాను. దీని గురించి ప్రాక్టీస్ అవి చేశాను. దాని తర్వాత అంటే రోజులు గడుస్తున్న కొద్ది ఏమవుతుందంటే కొత్త కొత్త సబ్జెక్ట్ వస్తూ ఉంటది. ఎంత వాల్యుబుల్ సబ్జెక్ట్ అయినా పక్కకు వెళ్ళిపోతా ఉంటది. సో అదే రీతిగా ఇంత అద్భుతమైన సబ్జెక్ట్ కూడా పక్కకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడున్న రోజుల్లో ఆ ఈ యొక్క కాన్సెప్ట్ మీద ఎక్కువ మంది వర్క్ చేస్తున్నారు. అంటే కొన్ని రోజులు మనం లా ఆఫ్ అట్రాక్షన్ మీద మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాం. ఎక్కువ మందికి ఆ క్రేజ్ ఉంది. అంటే ఏంటంటే మనం కావాల్సిన వాటిని మనం సిద్ధించుకోవడానికి ఒక్కొక్కటి ఒక్కొక్క మార్గం. ఇది కూడా అద్భుతమైన మార్గమే. సో ఇప్పుడున్న రోజుల్లో ఈ యొక్క హొపోనొపోనో ఈ యొక్క ప్రేయర్ అనేది బాగా క్రేజీగా ఉంది చెప్పాలంటే. సో మనకి దేంతో చక్కగా ఉంటే అంటే అది మనకి క్రేజీగా ఉందనుకోండి, మనం ఇంకా ఇష్టపడి చేస్తూ ఉంటాం. ఇష్టపడుతూ మనం కావాల్సిన వాటిని సాధించుకుంటాం. అట్లా మనకి ధ్యానం మంచి క్రేజీగా ఉందనుకోండి, ధ్యానం బాగా చేస్తూ ధ్యానం ద్వారా చేసుకుంటాం. లేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ బాగుంది అంటే దాన్ని యూజ్ చేసుకుంటాం. అట్లా ఆ యొక్క సిచ్యువేషన్స్ బట్టి, ఆ యొక్క పరిస్థితిని బట్టి మనకి ప్రెసెంట్ అయితే ఇది చెప్పాలంటే ట్రెండింగ్ లో ఉంది మనకి హోపోనోపోనో అనేది. సో అందువలన దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. దీని ద్వారా మనం మన లైఫ్ ని ఎలా మనం మార్చుకోవచ్చు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. సో అవకాశం ఉంటే కెమెరాస్ ఆన్ చేసుకోండి. సో దట్ మీకు అటెన్షన్ ఉంటుందన్నమాట. సో ఇట్లా మీరు చేస్తున్నది. సో ఆల్మోస్ట్ 5:15 దాకా అయిపోతుంది. ఎందుకంటే మీరు త్వరగా వస్తే నేను త్వరగా క్లాసెస్ అనేది మనం స్టార్ట్ చేసుకుంటాం, ముగించుకుంటాం. లేదంటే మీకు లేట్ అవుతుంది. అది చూసుకోండి మాస్టర్స్. ఇక్కడ ప్రెసెంట్ అయితే మనం ఫస్ట్ పీపీటీలో కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటూ మనం తెలుసుకుంటూ అసలు ఏంటి కాన్సెప్ట్ అని, తర్వాత మనం మెడిటేషన్ అయితే చేద్దాం. సో దట్ మనకి అది హెల్ప్ అవుతుంది. సో దీన్ని హొపోనోపోనో ప్రేయర్ అంటారు. దీన్ని డాక్టర్ హెవ్లెన్ అనే మాస్టర్ దీన్ని క్రియేట్ చేశారు, సృష్టించారు. ఈయన ఫోటో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఈయన గురించి మనం కొంచెం తెలుసుకొని సో ఇంకా కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోతాం. ఈయన గురించి మనం తెలిస్తే అసలు ఈయన హవాయి దేశానికి చెందినవారు. సో అక్కడి నుంచి ఈ యొక్క ఒక కాన్సెప్ట్ ని డెవలప్ చేశారు. సో ఆ లాంగ్వేజ్ లో హొపోనొపోనో అనేది వాళ్ళ లాంగ్వేజ్ అన్నమాట. సో దానికి క్షమాగుణం అని కూడా అంటారు. సో ఇందులో ఏంటి అంటే ఈయన ఏ విధంగా ఫేమస్ అయ్యారంటే, ఈయన కాన్సెప్ట్ ని రెడీ చేశారు ఇందాక చెప్తున్నాను. ఆ కాన్సెప్ట్ లో ఉండే ఒక 4 అద్భుతమైన మంత్రాస్ అనుకోవచ్చు, వాక్యాలు అనుకోవచ్చు. ఆ వాక్యాల ద్వారా ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి అని. సో చాలా మంది ఆశ్చర్యపోయారు ఆ రోజుల్లో. ఏంటి 4 మంత్రాలు యొక్క 4 వాక్యాల్లో ఇన్ని అద్భుతాలు జరుగుతాయా అంటే, సరే నేను చూపిస్తానని చెప్పేసి ఈయన ఒక మెంటల్ గా క్రిమినల్ మైండ్ ఉన్న ఒక వార్డుకి వెళ్ళడం జరిగింది. సో ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ పేషెంట్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈయన అడిగారనమాట, మరి వీళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తారా ఏంటి, వాళ్ళ మానసిక స్థితిని డెవలప్ చేస్తారా, చేస్తారంటే ఏంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని ఏమైనా హీలింగ్ చేస్తారా, లేకపోతే వాళ్ళని పర్సనల్ గా వెళ్ళి వాళ్ళతో కౌన్సిలింగ్ చేస్తారా, ఏ విధంగా చేస్తారు, అలా చేసినా అద్భుతమే కదా, నిజంగా మీరు గ్రేట్ మాస్టర్ అవుతారు. సో నేను అదేం చేయను. వాళ్ళకి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి ఒక్కొక్క పేషెంట్ కి సంబంధించి ఒక్కొక్క ఫైల్ ఉంటుంది కదా. సో ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయన మానసిక స్థితి ఏమిటి, ఇలాంటివి అలాంటివి ఏవైతే ఉన్నాయో ఆ ఫైల్స్ నాకు ఇవ్వండి. నేను ఆ ఫైల్స్ కి సంబంధించి నేను అంటే ఒక విధంగా చెప్పాలంటే హీలింగ్ చేస్తానను, లేకపోతే ఎనర్జీస్ ని పాస్ చేస్తానను. సో ఆయన వే ఆఫ్ ప్రాసెస్ అన్నమాట. దాని ద్వారా నేను వాళ్ళలో మార్పుల్ని నేను తీసుకొస్తానన్నాను. వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంటిది ఎలా సాధ్యం అవుతుంది? ఈవెన్ ఆ యొక్క పేషెంట్స్ తో ఆయన హీలింగ్ ప్రాసెస్ చేస్తే మేబీ జరిగితే ఓకే బాగుంది అనుకుంటాం. బట్ ఇది ఇంకా విచిత్రంగా ఉంది, విడ్డూరంగా ఉంది అనే ఫీల్ కూడా అయ్యారు.
అయినా కూడా ఆయన ఏం చేశారంటే ఆ ఫైల్స్ తీసుకొని ఆయన ఒక 4 అద్భుతమైన మంత్రాలు ఇప్పుడు ఏదైతే మనకి కాన్సెప్ట్ లో ఉందో ఆ మంత్రాలని పదే పదే ఆ, వల్లిస్తూ ఉన్నారనమాట. అంటే చాంట్ చేస్తూ ఉన్నారు మనసులో ఒక దగ్గర కూర్చొని. సో దాని ద్వారా ఏమైందంటే ఆటోమేటిక్ గా వాళ్ళలో యొక్క ప్రేమ భావన పెరగడం మరి మొదలైంది. ఈయనతో సఖ్యతగా ఉండడం మొదలు పెట్టారు. సో నెమ్మదిగా వాళ్ళ యొక్క ఆ, మానసిక స్థితిలో డెవలప్ రావడం జరిగింది. సో అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోయారు, ఏంటి ఇట్లా జరుగుతుంది, ఏంటి కాన్సెప్ట్ అని చెప్పేసి. అప్పుడు ఈయన గురించి అందరూ తెలుసుకోవడం జరిగింది. ఈయన కాన్సెప్ట్ అనేది బయటకు రావడం జరిగింది. సో ఇట్లా ఈ యొక్క కాన్సెప్ట్ అనేది జరిగింది అనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ ఏంటి అంటే ఆ మనం ఏ కాన్సెప్ట్ తీసుకున్నా అది మీకు మన పురాణాల్లో ఉంటుంది, మన యొక్క సనాతన ధర్మంలో ఉంటుంది. సో అట్లా మనకి మాస్టర్స్ నుంచి ఎప్పుడో అందిన సమాచారమే, ఎప్పుడో అందిన జ్ఞానమే. బట్ వీళ్ళు ఇంకొక నూతనంగా వాళ్ళు ప్రొడక్ట్ చేయడం అనేది అంటే కొత్తగా వాళ్ళు చూపిస్తారు అంతే. కాన్సెప్ట్ ఒకటే కొత్తగా చూపించడం వల్ల ఏమవుతుందంటే ఆ యొక్క సిచ్యువేషన్స్ తగ్గట్టుగా ఆ యొక్క సమాజానికి తగ్గట్టుగా దాన్ని తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి క్రేజ్ ఉంటుంది. సో ఆ వేలో వెళ్తారు. బట్ ఏదైనా అల్టిమేట్ గా ఏంటంటే మెయిన్ కాన్సెప్ట్ లోకి వస్తారు, మెయిన్ జ్ఞానాన్ని పట్టుకుంటారు. ఇక్కడ మనకి ఏంటంటే ఏమవుతుంది అంటే ఏంటి ఆ మెయిన్ కాన్సెప్ట్ అంటే మనకి పాత రోజుల్లో మనకి చెప్తారు ఏంటి అంటే మన స్వామి వివేకానంద చెప్తారు ఏంటి, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. అంటే మీకు ఏం లక్ష్యం కావాలో ఆ లక్ష్యాన్ని మీరు నిర్దేశించుకోవడానికి ఎవరు లక్ష్యాన్ని నిర్దిస్తారంటే మీకు మీరే. అంటే మీ లోపల ఏమైతే ఉంటుందో అదే బయట ఉంటుంది. అంటే మీరు బయట నాకు ఒక ఒక ఎక్కువ అమౌంట్ కావాలి, ఎక్కువ అమౌంట్ ని జనరేట్ చేసుకోవాలి అంటే ఏం చేయాలి, బయట కష్టపడడం అనేది ఒకానొక ఇది అన్నమాట. అది 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 మామూలుగా మనం చేయాల్సిన మానవ ప్రయత్నం. మెయిన్ అక్కడ ఏం మార్చాలి అంటే మనలో మార్చాలి. అంటే మనలో మార్పు రావడం ద్వారా భౌతికం అనేది మార్పు చెందుతుంది. ఇదే విషయాన్ని మనం సేత్ మాస్టర్ ఇంకో మాటలా చెప్పారు, యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. అంటే మీ చుట్టుపక్కల ఎలాంటి వాళ్ళు ఉండాలి, ఎలాంటి సందర్భాలు ఉండాలి, ఎలాంటి భావాలు కలిగిన వ్యక్తులు మీ చుట్టూ ఉండాలి అనే విషయాల్ని కూడా మనకి ఆ మన ఇంట్యూషన్ అంటే మన ఇన్నర్ మన లోపల మనం మార్చుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా భౌతికం మారుతుంది అనే విషయాన్ని తెలియజేశారు. సో ఇంకా అలా డీప్ గా వెళ్తాను అంటే కాన్సెప్ట్ పైన ఏదైతే మెయిన్ కాన్సెప్ట్ ఉందో కాన్సెప్ట్ పైన ఉన్న లేయర్ ని నేను టచ్ చేస్తున్నాను. అది మీరు గమనించండి. మనం ఇంకా డీప్ గా కాన్సెప్ట్ మా యొక్క కాన్సెప్ట్ ని మనం టచ్ చేద్దాం. సో మనం దేనినైనా మార్చాలి అనుకుంటే అది ముందుగా మనలో మార్చడం ద్వారా బయట అది మార్పు చెందుతుంది. ఇందాక చెప్పిన ఏంటంటే మనం ఎంత తిరుగుతున్నా కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్నాం. సో కాన్సెప్ట్ తిరుగుతున్న పరిణామంలో మనకి ఇది అర్థమవుతుంది. సో మనం ఏదేదో సిచ్యువేషన్స్ అనుకుంటాం బయట ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని. బట్ సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు దేన్నైతే వేసుకుంటారో సో అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. లోపల మనకి ఒక వ్యక్తి అంటే మనకి భయం 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 అని ఫీల్ అవుతున్నప్పుడు ఆ వ్యక్తి మనకి ప్రేమగా మన దగ్గరికి వచ్చినా కూడా మనం ఆ భయాన్ని ఫీల్ అవుతాం. ఇక్కడ ఏమవుతుందంటే ప్రతిదీ కూడా ఎనర్జీ. ఈ యొక్క భయం అనేది ఒక ఎనర్జీ, లేదంటే ఒక ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఇక్కడ ప్రేమ అనేది ఒక ఎనర్జీ, ఒక ఫ్రీక్వెన్సీ అనొచ్చు. ఈ యొక్క ఈ యొక్క ఫ్రీక్వెన్సీ అనేది ఎవరి ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళ యొక్క ప్రభావం ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ అందరూ ఎనర్జీసే, అందరూ ఫ్రీక్వెన్సీ. బట్ ఎవరిది ఎక్కువ ఉంటే వాళ్ళది. ఇప్పుడు ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం హెవ్లెన్ ఎవరైతే ఈ మాస్టర్ ఉన్నారో ఈయన ఆ యొక్క పేషెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ వాళ్ళ యొక్క ఫైల్స్ పట్టుకొని ఈ యొక్క ప్రేయర్ ని చేశారు. ఈయన ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది కనుకనే వాళ్ళ పైన ఈ యొక్క ఎనర్జీ అనేది పనిచేసింది. అదే వాళ్ళ ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంది అనుకోండి, ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండడం అంటే వాళ్ళు యొక్క సాధన చేస్తూ ఒక ధ్యాన స్థితిలో ఉంటూ ఇట్లాంటి వెళ్తే ఏమవుతుందంటే వాళ్ళ ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అప్పుడు వాళ్ళకి తగ్గట్టుగా అక్కడ సిచ్యువేషన్స్ మారుతాయి. సో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్, మీరు గుర్తుపెట్టుకోండి. సో అట్లా మనం ముందుకు వెళ్తే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లూయిస్ ఎల్హే కూడా మాస్టర్ చెప్తారు, ఆ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే ఎలాంటి సిచ్యువేషన్స్ అయినా పాజిటివ్ గా మీరు మార్చుకోగలరు, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా మిమ్మల్ని మీరు ఉన్నతీకరించుకోగలరు అని చెప్పేసి. సో ఇక్కడ నేను అదే చెప్తా ఉన్నారు, లవ్ యువర్ సెల్ఫ్ ఈజ్ ద గ్రేటెస్ట్ వే టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవాలి. జీసస్ కూడా అంటారు, ఆ ఎదుటి వాళ్ళని ప్రేమించే విధంగా అంటే మనల్ని మనం ప్రేమించే విధంగా ఎదుటి వాళ్ళని ప్రేమించండి అని. సో ఇట్లాంటివి ఏంటంటే మనల్ని మనం ప్రేమించుకోలేకపోతే
మనం ఎదుటి వాళ్ళని ప్రేమించుకోలేమన్నమాట. ఎందుకంటే మనలో ఆ ప్రేమతత్వం లేకపోతే ఎదుటి వాళ్ళకి మనం ఎట్లా ఇస్తాం? సో అట్లా అన్నమాట. ఈ యొక్క సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సెల్ఫ్ లవ్ కి సంబంధించి కూడా ఈ యొక్క కాన్సెప్ట్ టచ్ చేస్తుంది. మరింత లోతుగా వెళ్దాం మాస్టర్స్. ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ అంటారు దీన్ని. ఇది హవాయ్ దేశానికి చెందిన ఒక పురాతనమైన ఒక కాన్సెప్ట్ ఇది. ఇందులో ఏంటి అంటే ఒక 4 పదాల యొక్క సారం ఇందులో ఉంటుంది. ఆ 4 పదాల్లోకి వెళ్దాం. ఆ సారాన్ని ఫస్ట్ మనం టచ్ చేద్దాం. ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ప్రాక్టీస్ చేయడం ద్వారా లేదు అంటే ఈ యొక్క 4 వాక్యాల్లో మనకి ఏముంటుంది అంటే పశ్చాత్తాపం ఉంటుంది. సో మనకందరికీ తెలుసు మనం ఎన్నో మన ఫిజికల్ లెవెల్లో మనం ఎన్నో తెలుసో తెలియక ఎన్నో తప్పులు చేస్తాం, పొరపాట్లు చేస్తాం. అది మానవ సహజం. ఎందుకంటే తప్పులు పొరపాట్ల ద్వారానే మనం జ్ఞానాన్ని నేర్చుకుంటాం. అలా అని చెప్పి తప్పులు చేసాం, పొరపాటు చేసాం, తెలిసే చేసాం, లేదంటే తెలియక చేసాం, అయినా కానీ మనం అదే స్థితిలో ఉండిపోయి మనం కృంగిపోతే మన జీవితంలో ఎదగలేం. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే పశ్చాత్తాపం కలగాలి. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని చెప్తారు మనకి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ ప్రాక్టీస్ లో మీకు ఏమవుతుందంటే పశ్చాత్తాపానికి కావాల్సిన ఎనర్జీస్ మీకు అందుతాయి. అంటే పశ్చాత్తాపం పొందుతారు. తర్వాత ఫర్గివ్నెస్ అంటే ఫస్ట్ రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాపం వస్తుంది. తర్వాత ఫర్గివ్నెస్ అంటే మనకి క్షమాగుణం. మనం క్షమాగుణం మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే నీకు ఆ పొరపాటు జరిగిందో అంటే నువ్వు పొరపాటు చేసావు, దానికి సంబంధించి మీకు ఆ పశ్చాత్తాపం కలిగింది, అరే నేను పొరపాటు చేశానే, మనం ఇది చేయకూడదు అని చెప్పేసి. రేపొద్దున మీకు ఎవరైనా ఆ పొరపాటు చేస్తే అప్పుడు మీలో ఆ క్షమాగుణం అనేది పెరుగుతుంది. అదే ఫర్గివ్నెస్ అనమాట. తర్వాత గ్రాటిట్యూడ్. సో మనకి ఈ యొక్క భౌతిక జీవితం పట్ల మన చుట్టుపక్కల ఏవైతే ప్రెసెంట్ మనం ఎంజాయ్ చేస్తున్నామో ఆ యొక్క సౌకర్యాలు కానీ ఆ యొక్క వస్తువులు ఆ యొక్క మనుషుల పట్ల మనకి కృతజ్ఞతా భావం పెరుగుతుంది. సో తర్వాత మనకి అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రేమతత్వం, మనలో లవ్ పెరుగుతుంది అన్నమాట. సో ఏంటంటే ఈ యొక్క 4 వాక్యాల్లో ఎంత అద్భుతమైనది అంటే అల్టిమేట్ గా మనకి ఏమవుతుందంటే ఆ మనల్ని మనం ప్రేమించుకోవడానికి కావలసిన అంత ముడి సరుకు ఇక్కడ అందుతుంది అనమాట ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ లో. అంటే అల్టిమేట్ గా మనకు తెలుసు సెల్ఫ్ లవ్ ఎవరైతే తనను తాను ప్రేమించుకోగలుగుతారో, పరిపూర్ణంగా అంగీకరించుకోగలుగుతారో ఆటోమేటిక్ గా అన్ని సిచ్యువేషన్స్ ని ఈజీగా మన వాళ్ళు డీల్ చేయగలరు. ఇక్కడ అదే దాన్ని ఆ మరింతగా ఒక రీసెర్చ్ మోడ్ లో వాళ్ళు ఇంకా ఇంకా చక్కగా మన చేత ఆ సెల్ఫ్ లవ్ ని డెవలప్ చేయడానికి ఇక్కడ ట్రై చేస్తారు. సో ఆ యొక్క 4 వాక్యాలు ఏమిటి అంటే చాలా మంది తెలిసి ఉండొచ్చు, మరొకసారి మనం తెలుసుకుందాం. ఐ ఆమ్ సారీ. సో అంటే నేను కొంతమంది ఇక్కడ ఏంటంటే ఐఎమ్ సారీ అంటే నన్ను క్షమించని అంటారు. బట్ యాక్చువల్లీ వర్డ్ ఏంటంటే నేను బాధపడుతున్నాను, లేదంటే నేను పశ్చాత్తాపడుతున్నాను కూడా మనం అనొచ్చు. ఈ యొక్క వర్డ్ ఇది వర్డ్. తర్వాత సెంటెన్స్ వచ్చేసి ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించండి. అంటే దీని గురించి మనం వివరణ నెక్స్ట్ పేజ్ లో మనం తెలుసుకుందాం స్లైడ్ లో. థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఇది ఈ యొక్క 4 అద్భుతమైన శక్తివంతమైన పదాలు, వాక్యాలు. ఈ యొక్క 4 అద్భుతమైన వాక్యాల్ని మనం మరింత లోతుగా మనం తెలుసు. ఇక్కడ మనకి ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. హొపోనొపోనో అనేది ఒక రెస్పాన్సిబిలిటీకి సంబంధించి మనం మాట్లాడుకోవచ్చు. అంటే మన జీవితంలో జరుగుతున్న విషయాల పట్ల ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం. అంటే మన జీవితంలో ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. అంటే ఎవరో వస్తారు మన జీవితంలో, మనల్ని మోసం చేయొచ్చు, మన మన దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోవచ్చు, లేకపోతే ఇంకేదో ఏదో జరగచ్చు, మిమ్మల్ని మానసికంగా హింసించవచ్చు, లేదంటే శారీరకంగా బాధ పెట్టి ఉండొచ్చు. ఫస్ట్ ఎవరు ఏది చేసినా ఫస్ట్ అది బాధ్యతగా తీసుకోండి ఫస్ట్. ఎస్ నాకు జరిగింది, మేబీ నేనేదో నేర్చుకోవడం కోసం ఇది జరిగింది, లేదంటే నేను అలా ఆ సందర్భంలో అలా లీనియన్సీగా ఉండకూడదు. ఇచ్చి ఉండడం వల్ల ఇలా జరిగింది, ఎస్ వాళ్ళ తప్పేం లేదు. సో ఇక్కడ నాదే పొరపాటు, పైగా నా సబ్ కాన్షియస్ మైండ్ లో నాకు అలా ఉందేమో, మేబీ అలా ఇలా జరుగుతుందేమో అనిపించి ఉండొచ్చేమో. సో అందువల్ల నేను అలా పెట్టుకోవడం వల్ల అంటే విత్తనం వేస్తే చెట్టు అదే వస్తుంది కదా. సో అందువల్ల నేను అలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసి ఉంటానేమో. సో ఒకరు నాకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళేమో ఆ, ఎంతకీ ఇవ్వటం లేదు, మేబీ నేను ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో అలా వేసుకోవడం ద్వారా అలా అయ్యుండొచ్చేమో. ఇట్లాంటివన్నీ కూడా ఫస్ట్ మీరు అంగీకరించాలి.
దాని రెస్పాన్సిబిలిటీని బాధ్యతగా తీసుకోవాలి ఆ బాధ్యతని. సో ఈ యొక్క బాధ్యతను తీసుకునే ప్రాసెస్ లోనే ఇక్కడ మనకి ఏమిటవుతుందంటే ఇది బాధ్యతగా తీసుకోవాలి, ఏదైతే ఇంపార్టెంట్ అది. తర్వాత ఈ యొక్క హోపోనోపోనో ప్రేయర్ అనేది ఒక ఆర్ట్ లాంటిది. సో దాని గురించి మనం చెప్పుకుంటే యా మాస్టర్. సో ఇక్కడ ఏంటంటే ఇది ఒక ఆర్ట్, అంటే ఒక కళ అని అనొచ్చు. ఎట్లా మనం డీల్ చేయాలి సిచ్యువేషన్స్ ని అని. సో దానికి సంబంధించి మనం ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిందంటే అంగీకార తత్వం, క్షమాగుణం, నెక్స్ట్ ఏమో మన యొక్క ఏవైతే ఎనర్జీస్ ఉన్నాయో సరికాని ఎనర్జీస్ అవన్నిటిని క్లీన్స్ చేసే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది ఈ యొక్క 4 వాక్యాల్లో. సో మన జీవితానికి సంబంధించి. సో ఇంకా మనం లోపలికి వెళ్తే ఈ యొక్క ఐఎమ్ సారీ గురించి మనం తెలుసుకుందాం. నేను బాధపడుతున్నాను, లేదంటే నేను పశ్చాత్తాపడుతున్నాను అనే యొక్క మీనింగ్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఐఆమ్ సారీ అని మీరు అనడం ద్వారా ఇక్కడ ఏమవుతుందంటే మీరు మీ యొక్క బాధ్యతల్ని మీరు యాక్సెప్ట్ చేస్తారు, మీరు బాధ్యతగా తీసుకుంటారు, అంగీకరిస్తారు. ఏంటి అవి అంటే నేను చేతులు అంటే చేతల ద్వారా కావచ్చు, ఆలోచనల ద్వారా కావచ్చు, భావోద్వేగాల ద్వారా కావచ్చు, ఏవైనా మేనిఫెస్ట్ చేస్తుంటే ఎస్ అవన్నీ కూడా నా ద్వారానే జరిగినాయి అని అంగీకరిస్తారు. అది మీకు పాజిటివ్ రిజల్ట్స్ రావచ్చు, నెగిటివ్ రిజల్ట్స్ రావచ్చు, బట్ ఏదైనా కానీ అవి మీ ద్వారానే జరిగినాయి అనే అంగీకార తత్వం మనకి ఇక్కడ రావడానికి ఇది హెల్ప్ అవుతుంది. సో ఇది కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఇదంతా 4 అయ్యాక మీరు స్క్రీన్ షాట్ తీసుకున్న మీకు హెల్ప్ అవుతుంది. నేను కూడా గ్రూప్ లో పెట్టే ప్రయత్నం చేస్తాను. సో తర్వాత ప్లీజ్ ఫర్గివ్ మీ, దయచేసి నన్ను క్షమించు. ఈ యొక్క వర్డ్ ఏదైతే ప్లీజ్ ఫర్గివ్ మీ ఉందో దీనికి మనకి ఏంటి అర్థం అంటే ఒక ఒక ఈ యొక్క మీ పూర్ణాత్మతో కానీ లేదంటే ఈ యొక్క విశ్వంతో కానీ ఒక ఒడంబడిక మీరు చేసుకుంటున్నట్టు, ఒక ఒప్పందం చేసుకుంటున్నట్టు, ఒక సరి చేసుకుంటాను అనమాట. ఏంటి అంటే ఈ యొక్క ఏవైతే నేను ఏవైతే ఇప్పుడు బాధ్యతగా తీసుకున్నానో ఆ విషయం పట్ల క్షమాపణ నాకు మీరు అడుగుతున్నట్టు అనమాట. ఆ క్షమించమని అడుగుతున్నట్టు భావన ఇది. తర్వాత థ్యాంక్ యూ అని చెప్పడం ద్వారా ఏమవుతుందంటే దిస్ ఇస్ ద ఆపర్చునిటీ టు షో గ్రాటిట్యూడ్ టు యువర్ హైయర్ సెల్ఫ్. అంటే మీకు అంటే ఇప్పుడు ఇంత మీరు తప్పులు చేస్తున్నా కానీ ఈ యొక్క నేచర్ మనకు ఒక మంచి అవకాశం అయితే ఇచ్చింది అని మీరు కృతజ్ఞతలు తెలియజేసే సందర్భం. సో దీని ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా ఏమవుతుందంటే మీలోని నెగిటివ్ థాట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఏమంటే చేసిన పనులు కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా శుభ్రం అవుతాయి అన్నమాట. ఈ యొక్క థ్యాంక్ యూ అనే వర్డ్ మాట్లాడుతూ ఉండడం వల్ల. సో ఒకప్పుడు ఏంటంటే నేను ఒకప్పుడు చూసాను, నా 15 నెలల క్రితం ఈ ప్రేయర్ ని నేను చూస్తున్నప్పుడు కొంతమంది సింపుల్ గానే చిన్న వర్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉండండి చాలు అని కూడా కొంతమంది ప్రాక్టీస్ అప్పట్లో చేపించేవారు మా చేత. సో దాని వల్ల ఏమవుతుందంటే ఈ యొక్క గ్రాటిట్యూడ్ అనేది పెరుగుతుంది మనకి. మన నెగిటివ్ థాట్స్ కానీ, యాక్షన్స్ కానీ, ఎమోషన్స్ కానీ ఇవన్నీ కూడా శుభ్రం అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఇంకొక వర్డ్ మీరు పదే పదే ఎస్ 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 అనుకుంటూ ఉండడం ద్వారా కూడా మీలో పాజిటివిటీ పెరుగుతుంది, మీకు పాజిటివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది, సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి అని కూడా చెప్పడం జరిగింది. అది కూడా పని చేస్తాయి డెఫినెట్ గా. సో ఆఖరిగా మనం చూస్తే ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. సో ఇది ఏమిటి అంటే మనలో ఉండ ఏదైతే సరికానివి ఏవైతే ఉన్నాయో అంటే వాటిని విడుదల చేసే సందర్భంలో మనం చెప్పొచ్చు. ఏమవుతుందంటే ఐ లవ్ యూ అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే నేను లాస్ట్ టైం కూడా మన ఏంజల్స్ క్లాస్ లో కూడా మనం చెప్పడం జరిగింది. మనలో ఉన్న కల్మషాన్ని పక్కన పెట్టడం ద్వారా మాత్రమే ఈ యొక్క ప్రేమతత్వం అనేది బయటకు వస్తుంది. సో ఇక్కడ లోపల ఉండే ఆ ప్రేమతత్వాన్ని ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ చెప్పుకుంటూ ఉండడం ద్వారా ఏమవుతుందంటే ఆ పైన అహంకారం అనేది పక్కకు తొలగి ఈ యొక్క ప్రేమతత్వం అనేది స్ప్రెడ్ అవుతుంది. తద్వారా మనకి కావాల్సిన ఆ ప్రయోజనాలను పొందొచ్చు. అట్లా ఈ 4 వాక్యాలు కూడా మీతో మీరు చెప్పుకున్న భావనతో మీరు చెప్పుకోవచ్చు. సాధారణంగా అయితే స్టార్టింగ్ లో చేయాల్సిన పని ఇది. మీతో మీరు చెప్పుకోండి. అంటే ఎట్లా అంటే
ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లా మీరు చెప్పుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆటోమేటిక్గా మీలో ఆ మార్పులు అనేవి మొదలవుతాయి. తద్వారా మీ యొక్క చుట్టుపక్కలంతా కూడా మార్పు అనేది మొదలవుతుంది. ఇంకా మనం చెప్పుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే నిజమైన ప్రేమ, నిజమైన క్షమాగుణం, నిజమైన ఈ యొక్క కృతజ్ఞత, ఇవన్నీ కూడా మనకి వీటి ద్వారా మనకి సిద్ధిస్తాయి అని చెప్తూ ఉన్నారు. దీన్ని పదే పదే చెప్పడం ద్వారా జనరల్ గా మనం 108 సార్లు చెప్పుకోవచ్చు మంచిది అని అంటారు. తర్వాత ఏమో 11 టైమ్స్ అయినా మినిమం చెప్పుకోండి అని అంటారు. లేదంటే ఖాళీ ఉన్నప్పుడల్లా చెప్పుకుంటూ ఉండండి. లేదంటే మన ఒక బుక్ లో కూడా మనకు ఒక అట్లీస్ట్ ఒక 11 సార్లు అయినా రాసుకోండి అంటారు. దీనివల్ల ఏమవుతుందంటే ఏంజలిక్ లైట్ అండ్ లవ్ అంటారు. సో ఆ యొక్క ఏంజల్ యొక్క ఆ లవ్ అండ్ లైట్ యొక్క డివైన్ ఎనర్జీ అనేది మన పైన రావటం జరుగుతుంది. మన లోపల అది డెవలప్ అవ్వడం జరుగుతుంది. సో దట్ ఏమవుతుందంటే ఇంకా ప్రతిదీ కూడా మీకు అద్భుతంగా కనపడడం కానీ, ప్రతిదీ కూడా సందర్భాలు మారడం కానీ జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క హపోనపోన ప్రేయర్ అనేది దేనికోసం యూజ్ చేయొచ్చు అంటే నేను ఆల్రెడీ చెప్పాను. సెల్ఫ్ లవ్ కోసం అయితే సింపుల్ గా ఈ 4 వర్డ్స్ ని యూజ్ చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే ఎన్నో మిరాకిల్స్ జరుగుతాయి మీ లైఫ్ లో. ఇంకా స్పెసిఫిక్ గా దేనికోసమైనా యూజ్ చేయాలి అంటే ఒక రిలేషన్షిప్ కోసం యూజ్ చేయాలనుకోండి. ఒక వ్యక్తితో మీకు సరిగ్గా లేదు అనుకోండి, ఆ వ్యక్తి పేరు ముందు పెట్టండి, డియర్ అని చెప్పి ఆ వ్యక్తి పేరు పెట్టి ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లా మీరు ఒక 108 సార్లు చేయండి. ఒక 2-3 రోజులు చేసినా మీకు ఎంతో చక్కని మార్పు అయితే మీకు కలుగుతుంది. లేదు మీకు మనీతో సరిగ్గా లేదు, మనీ సరిగ్గా రావటం లేదు. సో అలాంటి సందర్భంలో ఏంటంటే డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. సో ఇట్లాంటివి అనమాట. మీకు ఎలాంటి సందర్భం, మీకు ఒక సబ్జెక్ట్ సరిగ్గా రావటం లేదు అనుకోండి, మీరు స్టూడెంట్ అనుకోండి, మీకు ఒక సబ్జెక్ట్ లో మీరు వీక్ గా ఉన్నారు, ఆ సబ్జెక్ట్ ముందు పెట్టండి. సో డియర్ బయాలజీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. నిజంగా అప్పుడు ఏమవుతుందంటే ఆ అద్భుతమైన మార్పులు మీరే చూడొచ్చు అన్నమాట. సో అట్లా మనకి ఏది కావాలన్నా కూడా దాన్ని ముందుగా డియర్ ముందని యాడ్ చేసి మీరు ఆటోమేటిక్ గా చెప్పుకోవడం ద్వారా మీకు ఇక్కడ చక్కని ఫలితాలు అయితే మీకు అందుతాయి. సో ఇప్పుడు మాస్టర్స్ మనం మెడిటేషన్ అయితే మనం చేద్దాం. ఈ యొక్క హోపోనోపోన ప్రేయర్ సంబంధించి మనం 108 సార్లు మనం ఇప్పుడు దాన్ని చేసుకొని దాని ఎనర్జీస్ అయితే మనం రిసీవ్ చేసుకుందాం. సో దట్ చూద్దాం మీకు ఈ రోజు ఎంత ఏమైనా మిరాకిల్స్ కూడా జరగచ్చు. ఎందుకంటే అంత మిరాకిల్స్ ప్రేయర్ ఇది. సో అందరూ కూడా ధ్యాన స్థితిలో ఉండండి మాస్టర్స్. నేను చెప్తాను ఇప్పుడు, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. సాధారణంగా ఒకసారి చూడండి అందరూ కూడా. మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకునే తరుణం కనుక మీరు వీలైతే మీ యొక్క హార్ట్ చక్ర పైన ఇట్లా మీరు పెట్టుకోండి. లేదు అంటే హృదయ ఇక్కడ పెట్టుకోవచ్చు మీరు. ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడ పెట్టుకోవచ్చు. లేదు మీరు అంతసేపు ఉండలేనంటే నార్మల్ మెడిటేషన్ లో కూర్చున్నట్టుగా కూర్చోండి. ఇక్కడ ఆ, నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. జనరల్ గా ఏంటంటే మనం సెల్ఫ్ లవ్ సంబంధించి మనం చూసుకుంటే ఈ యొక్క వాటర్ బాటిల్ మీరు చూడొచ్చు. ఈ యొక్క వాటర్ బాటిల్ అనేది క్రిస్టల్ తో ఉంటుంది అనమాట మధ్యలో. జనరల్ గా వాటర్ కి మనకు తెలుసు, వాటర్ కి సంబంధించి ఆమ్, మన బాడీలో 70% అనేది వాటర్ ఉంటుంది. అందువల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేషన్ లో బాగా పనిచేస్తుంది. కారణం కూడా అదే. వాటర్ అనేది మన యొక్క థాట్స్ ని, మన యొక్క మాటల్ని బాగా అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందున ఈ యొక్క క్రిస్టల్ కూడా ఉంటాయి కనుక ఇది ఎనర్జటైజ్ అవుతాయి అన్నమాట. సో అందువల్ల ఇలాంటి వాటర్ బాటిల్ కూడా మీరు ఎప్పుడైనా పట్టుకొని ఈ యొక్క హోపోనోపోన ప్రేయర్ చేసుకొని మీకు హెల్ప్ అవుతుంది అదంతా కూడా. సో ఈ యొక్క బాటిల్ కూడా మనం పెట్టుకుందాం, ఎందుకంటే ఈ ఎనర్జీస్ అనేవి దానికి కూడా వెళ్తాయనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇట్లా మీరు కవర్ కూడా చేసుకోవచ్చు ఇది కూడా. సో ప్రాసెస్ అయితే చెప్పాను కదా మాస్టర్స్, దాన్ని బట్టి చూసుకోండి. అందరూ కూడా ప్రశాంతమైన స్థితిలో ఉండండి, చక్కగా ధ్యాన స్థితిలో. ఎవరు కూడా కదలకుండా ఉండండి, ఒకే స్థితిలో ఉండండి. చాలా అద్భుతమైన ప్రాసెస్ ఇది జరగబోతుంది. మీ లైఫ్ లో ఎలాంటి ఇబ్బందికర సిచ్యువేషన్స్ ఉండొచ్చు, బట్ అన్నిటికీ ఒక సొల్యూషన్ ఇది. ఎందుకంటే చాలా నాళ్ళ నుంచి కూడా ఇది ప్రూవెన్ అవుతూ ఉంది. మరొకసారి ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. దీర్ఘ శ్వాస తీసుకోండి మాస్టర్స్. ప్రశాంతమైన స్థితిలో పూర్తిగా విడిచిపెట్టండి.
అలా ఒక 3 సార్లు చేయండి. తద్వారా మీ యొక్క మనసులో, హృదయంలో ఉండే సరికాని శక్తులన్నీ కూడా పూర్తిగా బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. మీలోని నిజమైన ప్రేమను వెలికి తీసే సమయం ఆసన్నం అవుతుంది. డివైన్ లవ్ అండ్ లైట్ మీ యొక్క అనాహత చక్రాన్ని తాకే సమయం ఆసన్నమైంది. పూర్తి ఎరుకతో ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. ముందుగా మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోండి. సిచ్యువేషన్స్ ఏమైనా కానీ మిమ్మల్ని మీరు మొదటిగా క్షమించుకోండి. గతంలో ఏదైనా జరగచ్చు. అది మీకు పొరపాటని తెలిసినా కూడా మీరు చేయొచ్చు. కారణాలు ఏవైనా కావచ్చు. అది పొరపాటని మీకు తెలిసినా కానీ మీరు చేయొచ్చు. అయినా కానీ మిమ్మల్ని మీరు క్షమించుకోండి. ఈ యొక్క ప్రపంచంలో మీకన్నా మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఎవరూ లేరు. మీకన్నా క్షమించగలిగే వ్యక్తి కూడా ఎవరూ లేరు. కనుక అంగీకార తత్వంతో ఉండండి. ఎన్నో ఏళ్లగా మీకు దూరం అవుతున్న ఒక పసిబిడ్డ లాంటి మీ యొక్క మనసును ఒక్కసారి చూడండి. ఓదార్పు కోసం వేచి చూస్తుంది. తనని అర్థం చేసుకునే వాళ్ళు వస్తారేమో అని వేచి చూస్తుంది. తన యొక్క బాధని వెళ్ళబుచ్చడానికి ఎవరూ లేరనే భావనలో, బాధలో కుంచించుకుపోయి ఉంది. ఒక్కసారి మీ యొక్క హృదయ మధ్య భాగాన్ని మానసికంగా చూడండి మాస్టర్స్. ఆ యొక్క భాగాన్ని అక్కడ ఉండే మీ యొక్క ఇన్నర్ చైల్డ్ ని ప్రేమగా మీ యొక్క చేతులతో తాకుతూ నేనున్నాను అనే భరోసానివ్వండి. నీవు ఎన్ని పొరపాట్లు చేసి ఉన్నా కానీ నీలోని ఇప్పటి ఈ క్షణపు పరివర్తనను నేను అంగీకరిస్తున్నాను. మీలోని మార్పును నేను గౌరవిస్తున్నాను అని అంటూ మీ యొక్క చేతుల ద్వారా బ్లెస్సింగ్స్ వెళ్తున్నట్టుగా, లేదంటే డివైన్ లవ్ అండ్ లైట్ ఆ యొక్క హృదయ మధ్య భాగంలో ఉండే మీ యొక్క ఇన్నర్ చైల్డ్ కి వెళ్తున్నట్టుగా మీరు భావనతో అలా ధ్యానంలో ఉండండి మాస్టర్స్. నేను చెప్తున్న ఈ యొక్క 4 వాక్యాలు కూడా మీరు కూడా మనసులో చెప్పుకోవచ్చు, బయట చెప్పుకోవచ్చు. లేదు అంటే ఆ యొక్క వాక్యాలని ఫీల్ అవుతూ మీలో జరుగుతున్న మీ ఇన్నర్ చైల్డ్ కి జరుగుతున్న ఆ యొక్క మార్పుల్ని కూడా మీరు గమనిస్తూ ఇలా ధ్యానంలో కొనసాగొచ్చు. 108 సార్లు ఈ యొక్క మంత్రాన్ని మనం చేసుకుందాం. అదే ఈ యొక్క హొపోనోపోనో ప్రేయర్. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.
I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me.
Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ కి ఇవన్నీ చెప్పుకుంటున్నట్టుగా భావనతో చేయండి మాస్టర్స్. ఇన్నాళ్ళు ఆ యొక్క ఇన్నర్ చైల్డ్ ని మీరు పట్టించుకోలేదు సార్ కనుక ఐఎమ్ సారీ అని అనుకోండి. దాన్ని క్షమించండి అని చెప్పండి. ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్పుకోండి. థ్యాంక్ యూ చెప్పుకోండి. అయినా కానీ ఇప్పటికీ మీకు సహాయం చేస్తున్నందుకు. ఐ లవ్ యూ చెప్పుకోండి, తనకి ఆ యొక్క ప్రేమను అందిస్తూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. మీ యొక్క ఇన్నర్ చైల్డ్ యొక్క స్పందనను మీరు కూడా గమనించవచ్చు. ఆ యొక్క హృదయ మధ్య భాగం నుంచి వెలువడుతున్న ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఒక మొక్క మొలకెత్తుతున్నప్పుడు, ఒక పువ్వు పూస్తున్నప్పుడు వచ్చే అనుభూతిని కూడా, మీ యొక్క వైబ్రేషన్స్ ని కూడా మీరు అనుభూతి చెందవచ్చు. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ, సారీ, సారీ. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఐఎమ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ.
I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry. Please forgive me. Thank you. I love you. I'm sorry.
Please forgive me. Thank you. I love you. I am sorry. Please forgive me. Thank you. I love you. I am sorry, 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 sorry. Please, please, please forgive me. Thank you, thank you, thank you. I love you. ప్రశాంతమైన స్థితిలో అలా ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండండి. మీ యొక్క అనాహత చక్రం వద్ద ఉండే మీ యొక్క ఇన్నర్ చైల్డ్ అనొచ్చు, మనసు అనొచ్చు, దాని భావాల్ని ఒకసారి గమనిస్తూ ఉండండి. మరింత ప్రేమను తనకు అందజేసే ప్రయత్నం చేయండి మీ యొక్క భావనతో. అలాగే మనీకి సంబంధించిన హొపోనొపోనో ప్రేయర్ కూడా చేద్దాం 11 times. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. Dear money, I am sorry. Please forgive me. Thank you. I love you. మీలోని ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ని ఫీల్ అవుతూ ఉండండి మాస్టర్స్. ఆఖరి 10 సెకండ్లు. అలా ఈ యొక్క ఫ్రీక్వెన్సీలో మీరు ధ్యానంని కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు. లేని వాళ్ళు మీ యొక్క 2 అరచేతుల్ని కలిపే పెట్టుకోండి. 5, 4, 3, 2, 1. నెమ్మదిగా అరచేతులను చూస్తూ కళ్ళు తెరవండి. సో మనం మెడిటేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఈరోజు మ్యాజికల్ వర్డ్, ఈరోజు టిప్ ఆఫ్ ద డే అనుకోవచ్చు. చాలా మంది మైండ్లో ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ సంబంధించి అంటే నెగిటివ్ థాట్స్ అనేవి వస్తూ ఉంటాయి. అంటే మంచిగా మనం ఆలోచించాలి ఈ సందర్భంలో అని అనుకున్నా కానీ వాళ్ళు ఆలోచించలేకుండా పోతూ ఉంటారు. అంటే ఒక నెగిటివ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో ఇది ఒక మంత్ర అనుకోవచ్చు, వేదిక్ మంత్ర అని అంటారు కూడా. సో ఇక చూడండి, సుక్లెసెస్ గ్లోయస్. ఓకే, సో ఇది మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. సుక్లెసెస్ గ్లోయస్. సో దీన్ని మీరు పదే పదే చాంట్ చేసుకుంటూ ఉండొచ్చు, లేదంటే మినిమం రోజుకి 51 సార్లు మీరు చాంట్ చేస్తూ ఉండొచ్చు. దీని ద్వారా ఏమవుతుందంటే మీ యొక్క మనసు ప్రశాంత స్థితిలోకి వెళ్తుంది. మీలోనే ఆ స్ట్రెస్ ఏదైతే ఉందో అది పోతుంది, యాంగ్జైటీ పోతుంది, నెగిటివ్ బిలీవ్స్ కూడా పోతాయి. మీ పట్ల మీకు ఏమైనా సెల్ఫ్ డౌట్ ఉంటే, ఏదంటే ఇన్సెక్యూరిటీ ఉంటే అవన్నీ కూడా మీకు క్రమక్రమంగా తగ్గిపోతాయి. చాలా శక్తివంతమైన వర్డ్ ఇది.
సో అందువల్ల సుక్లెసెస్ గ్లోయస్ అని అంటూ మీరు చాంట్ చేస్తూ ఉంటే మంచిది. సో ఇది ప్రతి ఒక్కరూ చేయండి అని కూడా ఇది హైలీ రికమెండ్ చేస్తున్నాం. ఎందుకంటే మన గ్రూప్ లో వాళ్ళందరూ కూడా చేయండి. చేసిన తర్వాత కూడా సో మీరు ఇట్లా సుక్లెసెస్ గ్లోయస్ చాంటింగ్ 51 టైమ్స్ అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు మీ యొక్క వర్క్ ఏదైతే షీట్ లో. లేదంటే ఎన్నిసార్లు చాంట్ చేస్తున్నారు కూడా మీరు చేయొచ్చు. అన్లిమిటెడ్ గా చేస్తుంటే దిస్ చాంట్ అన్లిమిటెడ్ అని కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. సో దట్ మిగిలిన వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు. సో మనకు ఆల్మోస్ట్ 6 అయిపోయింది. మనకి మీరు త్వరగా వస్తే నేను త్వరగా 6 కల్లా కంప్లీట్ చేయగలుగుతాను. లేదంటే లేట్ అవుతుందని నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో మనకి మన షెడ్యూల్లో భాగంగా రేపు మనకి మనీ రేకి లెవెల్ 3 యొక్క క్లాస్ అయితే ఉంటుంది. సో అందువల్ల మీరు ముందుగా అటెండ్ అవ్వండి. మీకు ఏదైతే 5 బిలో ఏదైతే ముందుగానే బిఫోర్ 5కి మీరు అటెండ్ అయితే మీకు మెడిటేషన్ కూడా చేసుకుంటాం కనుక మంచి ఎనర్జీస్తో మీరు ఆ యొక్క ప్రోగ్రామ్ని అటెండ్ అవ్వచ్చు. సో ఓకే మాస్టర్స్, ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మన గ్రూప్లో మెన్షన్ చేయండి. సో దట్ మీకు అది హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ ఎలా ఉంది అనేది కూడా మీరు మెన్షన్ చేయండి. ఈ రోజు మీకు ఏమైనా మార్పులు జరిగితే ఈ యొక్క హొపోనొపోనో ప్రేయర్ ద్వారా అది కూడా మన గ్రూప్లో మెన్షన్ చేయండి. సో మళ్ళీ మనం రేపు కలుద్దాం మాస్టర్స్. అందరూ కూడా సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. థ్యాంక్ యూ.